మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిద్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక దినాన్ని మాకు దేవునైనా మీరు ఈవిగా అనుగ్రహించినందుకే మీకు వందనాలు అయ్యా. ఈ దిన మీ పాదాల దగ్గర మేము చేరి ఉంటుండగా మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలను మనం చదువుకుందాం. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. సో యేసుక్రీస్తు ప్రభువుకి ఉంటున్న పేరుల్లో ఈ ఇమ్మానుయేలు అనే పేరు ఒకటి మనం చెప్పుకోవచ్చు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడే మనకు తోడుగా ఉంటే మనం ఎంత ధైర్యంగా ఉండొచ్చు, దేవుడే మనకు తోడుగా ఉంటే మనం ఎంత సంతోషంగా ఉండొచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు కదా. ఒకనొక సందర్భంలో ఫిలిప్పీన్స్ దేశానికి యుద్ధ వాతావరణము కమ్ముకుంటా ఉన్నప్పుడు వారికుంటున్న తక్కువ సైన్యాన్ని బట్టి అమెరికా వారికి సైన్యాన్ని సహాయకరంగా పంపించింది. అమెరికా దేశము ఫిలిప్పీన్ దేశానికి సహాయకరంగా ఉంటే ఆ సైన్యాధికారి ఫిలిప్పీన్స్ తో చాలా క్లోజ్ గా ఉంటూ వారిని చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. అయితే కొన్ని దినాలైన తర్వాత అమెరికాకు మరలా సైన్యం అవసరమై ఉండొచ్చి ఫిలిప్పీన్స్ దగ్గర నుంచి ఈ అమెరికా సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పి వారు ఉత్తర్వులు పంపించారు. అప్పుడు వీళ్ళు వెనక్కి వెళుతూ ఉంటున్న సమయంలో ఫిలిప్పీన్స్ అంతా కూడా చాలా ఏడ్చారు, బాధపడ్డారు. ఎందుకని అంటే, అయ్యో మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు, మరలా మా శత్రువులు మా మీద దాడి చేసే పరిస్థితి ఉంది, మాకేమో సైన్యం లేదు, మా దేశం అల్లకల్లోలం అయిపోతుంది, మేము ఎలాగా, మీరుంటే బాగుండు అని ఆ యొక్క సైన్యాధికారిని పట్టుకొని వాళ్ళు ఏడ్చారు. ఇంకా సైన్యాధికారి యొక్క మనసు కరిగిపోయి, మీరేం ఏడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, మీకు అపాయము అని తెలిసిన ప్రతి క్షణమే, అనుక్షణమే, ఆ సమయంలోనే మరలా మేము మా సైన్య సహాయ సహకారాలు మీకు అందిస్తాము అని ఆయన వారికి వాగ్దానం చేసి అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే కొన్ని నెలల కాలంలోనే జపాన్ దేశము ఫిలిప్పీన్స్ దేశం మీదకి యుద్ధానికి వచ్చింది. ఫిలిప్పీన్స్ ప్రజలు అల్లకల్లోలానికి గురవుతా ఉన్నారు. అప్పుడే ఒక్కసారిగా ఆ సైన్యాధికారి అమెరికా సైన్యమును వెంటబెట్టుకొని వచ్చి ఈ యొక్క ఫిలిప్పీన్స్ కి సహాయ సహకారాలు అందించి వారిని రక్షించడము, కాపాడడం జరిగింది. వాళ్ళు ఎంతగానో సంతోషించారు. అయ్యా మీరు చెప్పినట్లుగా మీరు సమయానికి మీరు మా దగ్గరికి రాగలిగారు అని అతనికి ఎంతగానో థ్యాంక్స్ తెలియజేశారు. చూసారా, మీరు భయపడద్దు, మీరు ఏడవద్దు, మీరు దుఃఖపడద్దు, నేను వెళ్ళి మరలా వస్తాను. ఎంత ఆదరణ కలిగించే మాట అది. ఆయన వారికి తోడుంటే వారు ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారికి తోడుంటే ఎంతగానో బలవంతులుగా వాళ్ళు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారికి తోడుంటే వారి యొక్క కష్టాలన్నీ తీరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడే మనకు తోడుంటే ఇంకెక్కడైనా మనకు ఓటమి ఉంటుందా? ఎక్కడైనా మనకి ఏడుపు ఉంటుందా? ఎక్కడైనా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయా అంటే ఎంత మాత్రము కూడా ఎదురు కావు, ఎంత మాత్రం కూడా ఎదురు కావు. దేవుడు అంటా ఉన్నాడు, నేను మిమ్మను అనాథులుగా విడువను, నేను మిమ్మను అనాథులుగా విడువను. సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడొచ్చు, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను, నేను మళ్ళా మీ యొద్దకు నేను వస్తాను, మిమ్మల్ని అనాథులుగా నేను ఎందుకు విడిచిపెట్టిపోతాను? మీరు దేని గురించి కూడా మీరు కలవరపడద్దు, మీ హృదయాలను విరవనివ్వద్దని
అక్కడుంటున్న శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మిమ్ములను అనాథులుగా విడువను. ఇమ్మానుయేలు పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థము. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఈ కష్టకాలంలో నేను ఒంటరినైపోయాను, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, అయ్యో నా సమస్యను సాల్వ్ చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రావట్లేదే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరే అని ఒకవేళ కుమిలిపోతుంటున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఈ మాటలు ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉంటున్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ. నువ్వు పిలిస్తే పలికే దేవుడు, నువ్వు తట్టితే తలుపు తీసే దేవుడు, నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వగలిగే దేవుడు నీకున్నాడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దనే ఉంటా, నేను మీ యొద్దకు వస్తూ ఉంటా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మనల్ని ఎప్పుడూ కూడా చేయి విడిచే దేవుడు కాదండి. కష్ట సమయాలలో, కష్టకాలాలలో ఆయన మనకు తోడై ఉండి మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఓటమి చెందిన పరిస్థితుల్లో ఆయన మన వెన్ను తట్టి, మన భుజం తట్టి ఆయన మనల్ని ఎంకరేజ్ చేసే దేవుడుగా ఉంటాడు. ఆయన కృంగిపోతుంటున్న పరిస్థితుల్లో ఆయన ఆదరించి ఓదార్చి మనలను బలపరిచే దేవుడుగా ఉంటాడు ఆయన. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు గాని, ఒకవేళ దిగులుతోనూ భయముతోనూ కృంగిపోతూ కుమిలిపోతూ ఉంటున్న పరిస్థితుల్లోనూ ఉన్నట్లయితే ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటా ఉన్నాడు, నేను నీకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటా ఉన్నాను. ఆయన నీకు తోడుగా ఉండే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా అనాథగా విడువడు, ఎడబాయుడు. కాబట్టి నీకుంటున్న పరిస్థితిని దేవుడి దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఇదిగో నాయన, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, అయ్యా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అయ్యా నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అయ్యా నన్ను ఎవరు కూడా పరామర్శించడం లేదు నాయన, నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను ఒంటరిని అయిపోయాను. ఇదిగో నీవు ఇమ్మానుయేలు దేవుడు అని విన్నాను, నాతో ఉండయ్యా, నా వద్దకు రా ప్రభువా, నా సమస్యకు పరిష్కారాన్ని చూపించయ్యా, నా బలహీన పరిస్థితుల్లో నన్ను బలపరచు ప్రభు అని ఉదయకాల సమయంలో నువ్వు ఆయనను అడిగితే ఆయన నీ వెంట రావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన నీతో ఉండి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి తలలు వంచి ప్రార్థన చేయి, నాతో ఏకీభవించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఎవరైతేనైనా ఒంటరినని, ఎవరైతే నాకెవరు లేరని ఫీల్ అవుతూ ప్రభా బాధలోనూ దేవనైనా కృంగుబాటులోనూ ఉంటా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తాను. నీ తోడు కోరుకుంటున్న వ్యక్తుల కొరకే ప్రార్థన చేస్తాను. ఇమ్మానుయేలు దేవుడిగా వారికి తోడుగా ఉండండి, వారి పరిస్థితులన్నిటిని చక్కబరచండి, మీరు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక.